మీరు అనుకున్నారా నేను మంచి కాలేజ్లో చదువుకోవాలా, అక్కడ చదువుకోవాలా? ఎవరికి ఎంతమందికి ఐఫోన్ కావాలనుకున్నారు? ఐఫోన్, వాళ్ళకి ఐఫోన్ ఉంది, నాకు ఐఫోన్ లేదు. ఇప్పుడు పిల్లల దగ్గర ఎంతమంది దగ్గర ఫోన్ ఉంది? ప్రైజ్ లార్డ్. నేనైతే అనుకుంటా ఎప్పుడు, అరే వాళ్ళకి అంత పెద్ద జుట్టు ఉంది కదా, నాకుంటే బాగుండు. వాళ్ళు మంచి డ్రెస్ వేసుకున్నారు, నేను కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు కమ్మలు కుట్టుకున్నారు, నేను కూడా కుట్టుకుంటే బాగుంటుందని వి కీప్ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ అదర్స్. ఎంతమంది కంపేర్ చేస్తారు? ఎంతమంది కంపేర్ చేస్తారు? ప్రైజ్ లార్డ్. వింటున్నారా? ఎంతమంది కంపేర్ చేస్తున్నారు? ఎవ్వరు వింటలే. ప్రైజ్ లార్డ్. నేను అక్కడ వచ్చేసా కిందికి. ప్రైజ్ లార్డ్. పిల్లలు మీరు కంపేర్ చేస్తారా లేదా? వీ విల్ సమ్ ఆర్ ద అదర్ వే వీ విల్ కంపేర్ అవర్ లైఫ్స్ విత్ అదర్స్. ఒక రోజంట ఎంతమంది కాకి తెలుసు? క్రో క్రో. ఏ కవ్వ ప్యాసా థా జగ్ మే తోడా, कौवा डाला पानी आया, कौवा पिया, खत्म हो गई నా కహాని కూడా ఖతం అయిపోయింది. ప్రైజ్ లార్డ్. అయితే ఈ కాకికి ఎంతమంది కాకి తెలుసు? క్రో. ఎంతమంది కాకి తెలుసు? కాకి తెలుసా? తెలుసా? అదిగో మా సిస్టర్కి తెలియదంట కాకి. తెలుసా సిస్టర్? మీకు తెలుసా? క్రో. దాన్ని ఎవరన్నా ఇంట్లో చేర్చుకుంటామా? కాకిని చూస్తే మీరు ఏమంటారు చెప్పు? కాకిని చూస్తే ఏమంటావు? అంట. ప్రైజ్ లార్డ్. కాకిని పెంచుకుంటామా? అరే దా ప్యారెట్ లాగా పెంచుకుంటామా? కాకిని ఎవరు పట్టించుకోరు, అవునా కదా? ప్రైజ్ లార్డ్. ఎస్ అనో? ఎస్ అనో? కాకిని చూస్తే షు 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 అంటాం. అయితే ఈ కాకి చాలా బాధపడుతుండంట. ఎవరు బాధపడుతుండే? ఎవరు? గట్టిగా చెప్పాలి, అప్పుడు నేను చెప్తా. వెరీ గుడ్. కాకి చాలా బాధపడుతుంటూ ఏడుస్తుందంట. నాకెవ్వరు నన్ను పట్టించుకోరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను దగ్గర వస్తే షూ అంటారు నన్ను అని ఎప్పుడు కాకి ఏడుస్తుందంట. అయితే ఒక కాకి ఏం చేసిందంటే చెట్టు పైన కూర్చొని ఏడుస్తుందంట. ఏం చేస్తుంది కాకి? ఏం చేస్తుంది? పెద్దవాళ్ళు ఏం చేస్తుంది? ఇటు సైడ్ అందరూ వెరీ గుడ్. మీరిద్దరు వెళ్ళొచ్చమ్మా. ప్రైజ్ లార్డ్. అయితే ఈ కాకి ఏడుస్తున్నప్పుడు ఒక మాంక్. మాంక్ అంటే ఎంతమందికి తెలుసు? ఋషి. మాంక్ అంటే ఋషి, సాధు. ఒక సాధు. సాధు ఎంతమందికి తెలుసు? సన్యాసి. సన్యాసి ఎంతమందికి తెలుసు? సన్యాసి. డిగ్రీ అక్క వాళ్ళకి తెలియదంట. ఇప్పుడు ఫాదర్స్ ఎలా? ఫాదర్స్ సిస్టర్స్ అన్మ్యారీడ్, వాళ్ళ జీవితం అంటే సపరేట్గా జీవిస్తారు. అయితే ఈ సాధు ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడంట. ఎవరు కూర్చున్నారు? ఎవరు? సాధు. సాధు. పైన ఎవరున్నారు? పైన ఎవరున్నారు? ఎవరున్నారు? కాకి. వెరీ గుడ్. అయితే కాకి ఏం చేస్తుంది? నవ్వుతుంది. నవ్వుతుంది కదా కాకి. ఏడుస్తుంది. అయితే ఈ కాకి ఏడుస్తున్నప్పుడు ఏమొస్తుంది కళ్ళ నుంచి? లేదు, నేను ఏడుస్తే ఉట్టి యాక్టింగ్ ఏడుపు వేస్తా, కళ్ళ నుంచి కూడా నీళ్ళు రాదు. అయితే కాకి నిజంగా ఏడ్చిందంట. కాకి నిజంగా ఏడుస్తూ
కళ్ళ నుంచి నీళ్లు ఎవరి పైన పడ్డది? సాధు పైన పడ్డది. అయితే ఏందబ్బా అని సాధు పైన చూస్తే కాకి ఏడుస్తుంది. అయితే ఈయన పిలిచిందంట, కాకి కాకి ఇక్కడికి రా. ఏమన్నాడంట? ఇక్కడికి రా. కాకి కాకి ఇక్కడికి రా ఏమన్నారు? నేను మళ్ళీ ఎవరినన్నా ఫుల్ స్టోరీ అడుగుతా, ఇక్కడ ఫుల్ స్టోరీ అడుగుతా. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు బీ అలర్ట్. అయితే కాకి కాకి ఇక్కడ రామని ఎవరు పిలిచినారు? సాధు. అయితే ఈ సాధు పిలిచినప్పుడు కాకి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే, అడిగిందంట సాధు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను అందంగా లేను. కాకి ఎలా ఉంటుంది? వైట్ ఉంటుంది కదా, వైట్ ఉంటుంది కదా, బ్రౌన్ ఉంటుందా? ఏముంటుంది కాకి? బ్లాకా? అయ్యో నేను వైట్ అనుకున్నానే. ఎంతమంది వైట్ అంటారు? అగో లక్కీ అన్న చేయలేపిండు, హ్యాపీ అన్న, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అయితే నేను బ్లాక్ ఉంటాను కదా, నన్ను ఎవ్వరు ఇష్టపడరు. నేను బ్లాక్ ఉంటాను కదా, నన్ను ఎవరు ఇష్టపడరు. ఎవరన్నారు ఇది? కాకి. మనం కూడా అంటాం, అబ్బా నేను వైట్ ఉంటే ఎంత బాగుంటానో అనుకుంటాం కదా, నేను వైట్ ఉండాలా, నేను మంచిగా అందంగా ఉండాలా అనుకుంటాం. అయితే ఈ కాకి చాలా ఏడుస్తుందంట. అయితే ఈ సన్యాసి ఏమన్నాడంటే, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా, నువ్వు మారొచ్చు, నువ్వు ఏ బర్డ్ అన్నా నువ్వు మారొచ్చు. అయితే ఈ కాకి చాలా సంతోషం ఇచ్చిందంట. సంతోషించిన తర్వాత కాకి అన్నాడంట, నేను స్వాన్ అయితా. స్వాన్ అంటే డక్, హంస. హంస. హంస ఎంతమందికి తెలుసు? స్వాన్. స్వాన్ స్వాన్ ఏ కలర్ ఉంటుంది? ఏ కలర్? వైట్. వెంకల ఏ కలర్? వైట్. అయితే నేను ఒక హంసనైతానంటే, ఈ యొక్క సాధు ఏమన్నాడంటే, సరే సరే నువ్వు వెళ్ళి ఒక్కసారి హంసని వెళ్ళి కలిసేసి రామన్నాడంట. వెళ్ళి నువ్వు స్వాన్ని వెళ్ళి కలిసేసిరా, అప్పుడు నేను నిన్ను స్వాన్గా మారుస్తా. ఈ కాకి చాలా సంతోషమైంది. ఇప్పుడు నేను జోయల్ని కాదు, నేను హంసనైపోతా అన్నదంట. ప్రైజ్ ది లార్డ్. సో చాలా సంతోషం అవుతున్నప్పుడు ఇక్కడ ఏమైంది? ఇప్పుడు కాకి ఎవరి దగ్గర వెళ్ళాలి? హంస దగ్గర. కాకి ఈజ్ గోయింగ్ టు స్వాన్. కాకి ఎవరి దగ్గర వెళ్తుంది? స్వాన్ దగ్గర వెళ్తుంది. స్వాన్ స్వాన్ వావ్ వెరీ బ్యూటిఫుల్ యు ఆర్ అన్నదంట. ఏమన్నది? యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. అయితే ఎస్ ఐ am బ్యూటిఫుల్, బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ కలర్ ఇన్ మీ. ఐ హ్యావ్ ఓన్లీ వన్ కలర్. ఐ am నాట్ ద బ్యూటిఫుల్ వన్ అన్నదంట. ఏమన్నది? ఐ am నాట్ ద బ్యూటిఫుల్ వన్. ఏమన్నది? ఒక్క నిమిషం నాన్న. ఐ am నాట్ ద బ్యూటిఫుల్ వన్ అన్నదంట. ఎవరన్నారు? స్వాన్ అన్నదంట. ఓకే. అయితే ఈ స్వాన్ అన్నప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు కాకి కొద్దిగా ఏమైంది? కాకి ఏమైంది? నిరాశ చెందింది. ఏమైంది చెప్పాలా? సాడ్ అయిపోయింది. అయ్యో నేను స్వాన్ కావాలనుకున్నా, కానీ ఈ స్వాన్ కూడా తన జీవితంలో హ్యాపీగా లేదు. అయితే స్వాన్ అడిగిందంట, కాకి స్వాన్ అడిగింది, మళ్ళీ హూ ఇస్ ద బ్యూటిఫుల్ బర్డ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే, ఐ కెన్ థింక్ ఇట్ ఇస్, విచ్ ఇస్ ద బ్యూటిఫుల్ బర్డ్? నో నో, parrot. Very good. So the swan said, parrot is a beautiful bird, it has many colors. It has many colors అని parrot ఏమన్నా హంస ప్యారెట్ని రికమెండ్ చేసిందంట. అయితే ఇప్పుడు కాకి ఎక్కడ వెళ్తుంది? కాకి ఎక్కడ వెళ్ళాలా? ప్యారెట్ దగ్గర వెళ్ళాలా? ప్యారెట్ దగ్గర వెళ్ళింది కాకి. కాకి ప్యారెట్ దగ్గర వెళ్ళి, ప్యారెట్ ప్యారెట్ యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో వండర్ఫుల్, ఐ వాంట్ టు బికమ్ యాజ్ యూ. నువ్వు ఎలా ఉన్నావో నేను
నేను కూడా ఒక ప్యారెట్ అవ్వాలనుకుంది. అయితే ప్యారెట్ ఏమన్నదంటే, ప్యారెట్ ఏమన్నది? ఎనీ గెసెస్? యా, ఐ am not beautiful. No, parrot said, I am beautiful, but because of my beauty, people keep me in the way people keep me. ప్యారెట్స్ని ఎక్కడ పెడతాము? ఇంట్లో పెట్టి పంజరంలో పెట్టేస్తాం, అవునా? వి కీప్ ప్యారెట్స్ ఇన్ ద కేవ్. సి ఐ హ్యావ్ నో ఫ్రీడమ్ టు ఫ్లై అని ఏమన్నది? ప్యారెట్ అన్నది. ప్యారెట్ ఏమన్నది? నాకు భయం వేస్తుంది, నన్ను ఎవరు పట్టుకొని ప్రిజన్లో వేసేస్తారు. అది ప్రిజనే కదా ఆమెకి, ప్యారెట్కి. ఐ am నాట్ ద బ్యూటిఫుల్ వన్ అన్నది. అయితే ఇప్పుడు క్రో అంటుందంట, దెన్ హూ ఇస్ ద బ్యూటిఫుల్ వన్? దెన్ హూ ఇస్ ద బ్యూటిఫుల్ వన్? పికాక్. అయితే ఐ గెస్ ద బ్యూటిఫుల్ వన్ ఇస్ పికాక్ అన్నదంట. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు పికాక్ని చూడడానికి? ఎవరు వెళ్తున్నారు? ఎవరు? క్రో వెళ్తుంది పికాక్ని చూడడానికి. అక్కడ చూస్తుంది ఏమి? పికాక్ని చూడడానికి ఎంతమంది వస్తారు? దేర్ వాస్ thousands of people in a zoo to see that peacock. ఆ పికాక్ని చూడడానికి thousands of people was there. The crow was sitting on the tree and it was observing. వావ్, నేను నా జీవితంలో పికాక్ అయితే చాలామంది నన్ను ప్రేమిస్తారు, నన్ను అందరు చూడడానికి వస్తారని ఈ పికాక్ క్రో అనుకుందంట. ఆఫ్టర్ ఎవ్రీ వన్ లెఫ్ట్, ద క్రో వెంట్ అండ్ మెట్ ద పికాక్. ఆఫ్టర్ ఎవ్రీ వన్ లెఫ్ట్, ద క్రో వెంట్ అండ్ మెట్ ద పికాక్. పికాక్, ఓ వండర్ఫుల్ బర్డ్ ఇన్ దిస్ వరల్డ్, యు ఆర్ సో వండర్ఫుల్ అని ఎవరన్నారు? క్రో ఎవరికన్నది? పికాక్కి అన్నది. అయితే పికాక్ ఏమన్నదంటే, ఏమన్నది? ఎనీ గెసెస్? టుమారో ఐ విల్ గివ్ అ చాక్లెట్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సిస్టర్ ఇస్ టెల్లింగ్ మై లెగ్స్ ఆర్ నాట్ నైస్. నేను మంచి బ్యూటిఫుల్గా ఉంటాను కానీ నా కాళ్ళు మంచిది కాదు. యువర్ ఆన్సర్ ఇస్ రైట్ సిస్టర్, బట్ ద ప్యారెట్ సెడ్ ఐ ఆమ్ ద బ్యూటిఫుల్ వన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. పికాక్ ఇస్ అ బ్యూటిఫుల్ వన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. సో మళ్ళీ నీకేం బాధ అని ఎవరు అడిగినారు? క్రో అడిగిందంట. ఇప్పుడు నీకేం బాధ అంటే, పికాక్ ఫెదర్ని మనం ఏం చేస్తాము? పికాక్ ఫెదర్ని మనం ఏం చేస్తాము? తెంపుకుంటామా? ఇక్కడ రా నాన్న, ఒక్కసారి ఇక్కడ రా, జల్దీ రా, కమ్ ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఇక్కడ ఉందా? ఎంతమంది కనిపిస్తుంది? అమ్మాయి కనిపిస్తలేదా? వినండి, ఈ అమ్మాయి ఒక్క జుట్టు ఇలా లాగితే ఏమవుతుంది? ఏమైంది? నొప్పి ఉంది. ఇలా ఒక్క ఎంటికలు లాగితే ఏమవుతుంది? ఏమవుతుంది? అయితే పికాక్కి కూడా నొప్పి లేస్తుందంట. ఎందుకు? దాని ఫెదర్ అందరు వచ్చిన వాళ్ళంతా లాగుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫెదర్ని డెకరేట్ చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఐ am నాట్ ది హ్యాపీయెస్ట్ వన్ అని ఎవరన్నారు? వై? బికాస్ ఎవ్రీవన్ ప్లక్ మై feather and decorate their homes. Yes or no? So I am not the happiest one అని ఎవరన్నారు? పీకాక్. అయితే ప్యారెట్, ఇప్పుడు ఎవరు? క్రో ఏమైంది?
చాలా బాధపడ్డది. చాలా బాధపడి అక్కడనే పడిపోయింది. ఎవరు? క్రో. కాకి అక్కడనే పడిపోయింది. ఎందుకు పడ్డది? నేను పికాక్ మంచిది అనుకున్నా, పికాక్ కూడా బాధలు ఉన్నది. ప్యారెట్ మంచిది అనుకున్నా, ప్యారెట్కి కూడా బాధలు ఉన్నాయి. అదేవిధంగా స్వాన్ని మంచిది అనుకున్నా, స్వాన్ కూడా బాధలు ఉన్నాయి. అయితే ఈ క్రో ఏమన్నదంటే, నేను వెళ్ళి పికాక్ని అడుగుతా, హూ ఇస్ ద బ్యూటిఫుల్ బర్డ్ అండ్ బెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ అంటే, పికాక్ ఒక మాట ఏం చెప్పిందంటే, ఐ హ్యావ్ సర్చ్ ఇన్ దిస్ ఓల్డ్ జూ. చాలా ఈ జూలో నేను అన్ని బర్డ్స్ని నేను అబ్జర్వ్ చేసిన. ఈ అబ్జర్వ్ చేసిన బర్డ్లో ఎవరు బాగా ఉన్నారంటే, ఇట్ ఈస్ ఓన్లీ ద వై? స్వతంత్రంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. గివ్ అ మైటీ రౌండ్ టు ద లార్డ్. మనల్ని దేవుడు ఎలా చేసినారో అది మనకు చాలా సంతోషం ఉండాలంట. అయ్యో నేను ఇలా ఉన్నానే, నేను అలా ఉన్నానే అంటే మనము ఏడవద్దు. వి షుడ్ నాట్ క్రై, బికాస్ గాడ్ మేడ్ అస్ పర్ఫెక్ట్లీ అండ్ వండర్ఫుల్లీ. ఎలా మనల్ని చేసినారు? పర్ఫెక్ట్గా, వండర్ఫుల్గా మనల్ని చేసినారు. మనలాగా ఎవరు లేరు. ఇప్పుడు నేను శాలిని సిస్టర్ అయిపోతా అంటే కాలేను. నేను శాలిని సిస్టర్, డాలీ సిస్టర్ కాలేరు. అవునా కదా? అదేవిధంగా మన జీవితం. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ క్రో ఏం చేసిందంటే, అమ్మా నేను ఇప్పుడు వరకు నా జీవితము వేస్ట్ అనుకున్నా, నా జీవితము వ్యర్థం అనుకున్నా, నేనే నా గొప్ప అని ఆ రోజు నుంచి ఆ క్రోకి ఏమైంది? తన పైన గర్వం వచ్చిందంట. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ అని మోకరించి థ్యాంక్ యూ జీసస్ అన్నదంట. చూడండి, వి యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి ఆల్వేస్ లుక్ అట్ అదర్స్ అండ్ సీ దే హ్యావ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి బాగుంది, వీళ్ళకి బాగుంది. కానీ ఎంతమంది నిజంగా చెప్పండి, వాళ్ళు మంచి బాక్స్ కొంటే, మీ ఫ్రెండ్ మంచి బాక్స్ కొంటే, మమ్మీ నా ఫ్రెండ్ దగ్గర మంచి బాక్స్ ఉంది, నాకు కూడా ఆ కావాలి అంటాం. ఎంతమంది అంటారు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కూడా ఆ తండ్రి దేవుణ్ణి అడిగి వేడుకుందాం. వాట్ వి ఆర్ పర్ఫెక్ట్. మనం ఎలా ఉన్నాం? మనము పర్ఫెక్ట్గా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ఎంతమందికి స్టోరీ నచ్చింది? ఎంతమందికి స్టోరీ అర్థమైంది? అందరు లేచి నిలబడదాం. మనం ఇప్పుడు దాకా ఏం చేసినామంటే సిలువ అని చూసినాం కదా. ఇప్పుడు సిలువ పైన డాన్స్ ఆడదాం. ఓకేనా? సిలువను చూడగానే వాలంటీర్స్ ప్లీజ్ ఎక్కడున్నా మీరు స్టేజ్ పైన రావాలని మనవి చేస్తున్నాను. వాలంటీర్స్ ప్లీజ్ యాక్షన్స్ చేసేవాళ్ళు. సిలువను చూడగానే దయచేసి వాలంటీర్స్ తొందరగా బయటికి వస్తే తొందరగా రావాలా. సిస్టర్ వెరోనికా మనల్ని ఈ పాటలో నడిపిస్తారు. ఉందా? చాలు